వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం తెలుసుకోబోయే కథ ఒక చిన్న ఎలుక జీవితం నుంచి వచ్చే విలువైన పాఠం. ఇది పిల్లలకే కాదు మనందరికీ వర్తిస్తుంది. కథను పూర్తిగా చివరి వరకు చూడండి. చివరిలో ఒక మంచి నీతి కూడా ఉంది. ఒకప్పుడు ఒక చిన్న ఎలుక ఉండేది. ఆ చిన్న ఎలుకకి చాలా రోజులుగా తిండి దొరకలేదు. ఎక్కడెక్కడో వెతికినా ఒక్క ముక్క తిండి కూడా దొరకలేదు. అది చాలా బలహీనంగా మారిపోయింది. ఆకలితో అలసిపోయిన ఎలుకకు ఒకరోజు ఒక బుట్ట కనిపెట్టింది. ఆ బుట్టలో మొక్కజొన్నలు ఉన్నాయి. అక్కడ ఒక చిన్న రంధ్రం కూడా ఉంది. ఎలుక చాలా సన్నగా ఉండటంతో ఆ చిన్న రంధ్రం గుండా లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళిన వెంటనే ఎలుక మక్కెలు తినడం మొదలుపెట్టింది. అది చాలా రోజులుగా ఆకలితో ఉండటంతో తినాల్సిన దానికంటే ఎక్కువ తింది. తింటూ తింటూ చివరికి బొత్తుగా మారిపోయింది. తృప్తిగా బయటకు రావాలని అనుకుంది. కానీ ఇప్పుడు తన శరీరం ఆ రంధ్రంలో సరిపడలేకపోయింది. అది అక్కడే ఇరుక్కుపోయింది. అది కష్టంగా కేకలు వేసింది. ఓ దేవుడా, బయటికి ఎలా వస్తాను అని ఏడుస్తూ కూర్చుంది. ఆ శబ్దాన్ని విన్న ఒక ఎలుక అక్కడికి వచ్చింది. ఏమైంది అని అడిగింది. ఆ చిన్న ఎలుక ఏడుస్తూ తన కథనంతా చెప్పింది. అప్పుడు పెద్ద ఎలుక శాంతంగా చెప్పింది, నీవు మళ్ళీ బయటికి రావాలంటే కొన్ని రోజులు తినకుండా ఉండాలి. నువ్వు మళ్ళీ సన్నగా అయినప్పుడే బయటికి రావచ్చు అని అంది. ఇప్పుడు ఆ చిన్న ఎలుక పక్కనే తినేందుకు బాగా మక్కెలు ఉన్నా తినలేక బాధతో కూర్చుంది. చివరగా మనం తెలుసుకోవాల్సిన పాఠం, ఎంతైనా మితిమీరితే అది మంచిది కాదు. అది తిండైనా, డబ్బైనా, కోపమైనా మరియు ప్రేమ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.